అఫీషియల్గా ఇది మన ఫస్ట్ వీడియో. సో వెల్కమ్ టు ఇంగ్లీష్ త్రూ తెలుగు కోర్స్. అంటే ఇంగ్లీష్ని మనం తెలుగులో నేర్చుకుంటున్నాం. అయితే ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ ఎన్ని రోజుల్లో నాకు ఇంగ్లీష్ వస్తుంది, ఎన్ని రోజుల్లో నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతా, ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు అయిపోతుంది. నేను ఫస్ట్ అంటే కమెంట్స్లో మన పర్సనల్ మెసేజెస్లో ఇదే క్వశ్చన్ చూస్తూ కొంచెం ఇరిటేట్ అయినా, అరే ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అని. తర్వాత నాకు అర్థమైపోయింది అది హ్యూమన్ నేచర్. అంటే నేను కూడా చాలాసార్లు అడిగిన, అంటే ఇంగ్లీష్ కోర్స్ ఎప్పుడు అయిపోతుంది, నాకు ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుందని కాదు, కానీ ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్లో ఏదైనా పని స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని రోజుల్లో అయిపోతుంది అని అడగడం మనకు అలవాటు. అంటే మన అందరికీ అదొక సైకాలజీ. ఇప్పుడు మనం జిమ్ పోయినాం అనుకోండి, సరే ఎన్ని రోజుల్లో బాడీ వస్తుంది, ఎన్ని రోజుల్లో సిక్స్ ప్యాక్ వస్తుంది, ఎన్ని రోజుల్లో నేను వెయిట్ తగ్గుతా లేదా పెరుగుతా, ఎన్ని రోజుల్లో నాకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సో ఇట్లాంటివన్నీ అడుగుతుంటాం. అంతేందుకు మనం డాక్టర్ దగ్గర పోతే ఆయన ప్రిస్క్రిప్షన్ల ట్యాబ్లెట్స్ అవన్నీ రాస్తే ఫస్ట్ ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఎన్ని రోజుల్లో తగ్గవచ్చు. అంటే మనకు ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని రోజుల్లో అయిపోతుంది అనేది ఒక క్యూరియాసిటీ మనకు. అది ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఇంట్లో ఏదైనా వుడ్ వర్క్ చేపిస్తున్నాం అనుకోండి, ఫర్నిచర్తో వుడ్ వర్క్ ఎన్ని రోజుల్లో అయిపోతుంది, ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినాం అనుకో ఎన్ని రోజుల్లో అయిపోతుంది. సో ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది మనకు అదొక ఎగ్జైట్మెంట్ అనొచ్చు, ఒక క్యూరియాసిటీ అనొచ్చు, లేదా మనం తెలుసుకోవాలనే ఒక తపన ఉంటుంది మనకు. అది మంచిదే. అయితే ఇంగ్లీష్ ఎన్ని రోజుల్లో వస్తుంది అనడానికే ఒక పర్టికులర్ ఆన్సర్ లేదు. మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూసుంటారు చాలా, ఏమైనా థంబ్నెయిల్స్ చూసినా అసలు నమ్మకండి, 3 రోజుల్లో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడండి, వారం రోజుల్లో ఇంగ్లీష్, నెల రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది, రోజు ఈ వీడియో చూడండి లేదా ఇట్లాంటి సిరీస్ చూడండి అయిపోతుంది ఇంగ్లీష్ అంటే. ఎవరు ఎన్ని చెప్పినా, రేపు పొద్దున నేను చెప్పినా నమ్మకండి. ఇంగ్లీష్ ఇన్ని రోజుల్లో వస్తుంది అనేది చెప్పేటోని మీద ఆధారపడి లేదు, వినేటోళ్ళ మీద ఆధారపడి ఉంది. అంటే మీకు అది ఎంత అవసరం, మీరు ఎంత డెస్పరేట్ ఉన్నారు, అంటే ఎంత డెస్పరేషన్ చూపిస్తున్నారు, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంత ఉంది, ఆ తపన ఎంత ఉంది, ఆ అవసరం ఎంత ఉంది. తపన కంటే కూడా నేను ఏమంటా అంటే అవసరం ఎంత ఉంది అనేది మనకు తెలవాలి. అవసరం అందరికి ఉంటుంది, కానీ అవసరం ఉంది అని తెలవాలి కదా మనకు. అంటే ఇంగ్లీష్ వస్తే నా లైఫ్ ఎంత బెటర్ అవుతుంది, అరే ఎంత బాగుంటుంది, లైఫ్ అంతా ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎన్ని పెరుగుతాయి, ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. బలపడినప్పుడు మనం తెలియకుండానే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాం, ఎక్కువ ఇన్వాల్వ్డ్ ఉంటాం. అట్లాంటప్పుడు మనము ఇంగ్లీష్ తొందర నేర్చుకుంటాం. కాకపోతే ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు ఇంగ్లీష్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం చేసే తప్పులు ఏంటివి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ అసలు ఇంగ్లీష్ ఎన్ని రోజుల్లో వస్తుంది, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఇంగ్లీష్ ఎన్ని రోజుల్లో వస్తుంది అనడానికి నేను చెప్పినట్టు మీ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఫస్ట్ మనకు సర్వైవల్ ఇంగ్లీష్ రావాలి. మళ్ళీ ఇది సర్వైవల్ ఇంగ్లీష్ ఏంది అనుకోకండి. సర్వైవల్ ఇంగ్లీష్ ఏంటంటే మనము ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకునేకి ముందు సర్వైవల్ ఇంగ్లీష్ రావాలి. వర్డ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంది, కానీ సర్వైవల్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మనం ఆఫీస్కో లేదా నేను ఫ్రెండ్స్ని కలిసేకో, కాలేజ్కో, స్కూల్కో, ఎక్కడైనా బిజినెస్లోనో, లేకపోతే డైలీ మన లైఫ్ స్టైల్లో అవతలోళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనకు అర్థం కావాలి. మనము ఒకటో రెండో సెంటెన్సెస్ వాళ్ళకి చెప్పగలగాలి, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కావాలి. ఒక కాన్వర్జేషన్, ఒక కమ్యూనికేషన్ అంటే యూ హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్. ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది చూడండి. ఇంగ్లీష్ అంటే ఒక ఇబ్బందికరమైన వాతావరణం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, మనం ఏమైనా చెప్పాలనుకుంటుంటే ఒక్క మాట కూడా నోట్లో రాక, ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి మనం సర్వైవ్ అవుతున్నామంటే దాన్ని సర్వైవల్ ఇంగ్లీష్ అంటారు. అంటే ఒక కూల్గా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, అంటే ఎవరైనా ఇంగ్లీష్లో అందరూ మాట్లాడుతుంటే ఇబ్బంది పడకుండా కొంచెం హ్యాపీగా ఉంటాం చూడండి, అది సర్వైవల్ ఇంగ్లీష్. ఫస్ట్ మనకు సర్వైవల్ ఇంగ్లీష్ రావాలి. సర్వైవల్ ఇంగ్లీష్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ మీ మీదే ఆధారపడి ఉంటుంది. జనరల్గా మనం సర్వైవల్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికే మనకు 2 months నుంచి 6 months వరకు పట్టవచ్చు. సో అది జనరల్ నార్మల్ ఇంగ్లీష్. అది కూడా మీరు డైలీ 2 to 3 hours లేకపోయినా 1 to 2 hours ప్రాక్టీస్ చేస్తే కన్సిస్టెంట్గా ఇంట్రెస్ట్తోని, ఏదో నామమాత్రంగా ఏదో ఫార్మాలిటీకి అరే అయిపోయింది ఈరోజు వినేసిన చేసేసినా కాకుండా డైలీ 1 to 2 hours ఇంగ్లీష్ మీద ఉంటాయి. నా వీడియోస్ అనే కాదు, రెగ్యులర్గా మనం చేయాల్సినవి. ఇప్పుడు నా వీడియోస్ చూసి ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే నా వీడియోస్ చూసి ఆ తర్వాత ఏం చేయాలి అది కూడా చేయాలి కదా. సో అట్లయితే మనకు ఒక 6 monthsలో మ్యాక్సిమం సర్వైవల్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అసలు ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనందరం చేసే తప్పు, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్, ఈ క్లాస్లో నేను చెప్పే దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే
ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ రావాలి, గ్రామర్ రూల్స్ రావాలి, ఫస్ట్ గ్రామర్ అంతా నేర్చుకోవాలి అని మాత్రం ఎవ్వరు చెప్పినా నమ్మకండి. ఏ వీడియోలో ఎంత పెద్ద ప్రొఫెసర్లు చెప్పినా నమ్మకండి. ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ రావాలి అనేది మూర్ఖత్వం అంటాను. సో ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, చాలా సింపుల్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. గ్రామర్ నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి, వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి, టెన్సెస్ నేర్చుకోవాలి. 12 టెన్స్లు ఉంటాయి కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి. సింపుల్, పర్ఫెక్ట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి, వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి, V1, V2, V3, ఏది ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకుందామంటే కాదు. ఇంగ్లీష్ వచ్చినాక అవన్నీ వస్తాయి. సో ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ రావాలి కాదు, గ్రామర్ రావాలంటే లేదా గ్రామర్ అర్థం కావాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ రావాలి. సో ఇంగ్లీష్ అంటే ఏ ఇంగ్లీష్, మళ్ళీ నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే లేను, సర్వైవల్ ఇంగ్లీష్ అని ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత గ్రామర్ స్టార్ట్ చేయండి. సో గ్రామర్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది అనేది ఇప్పటి నుంచి నమ్మకండి. నేను ఏదో ఊరికే చెప్తున్నా అనుకోకండి, నిజంగా చెప్తున్నా. ఆ ఫార్మాట్లో మనమైతే ఈ కోర్సు డీల్ చేయము. ఈ కోర్సులో నేను అట్లా నేర్పియాను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను యాప్టిట్యూడ్ ఎట్లయితే నేర్పించినానో మీకు, ఏ ఫార్ములా లేకుండా ఒక కన్వెన్షనల్ వేలో కాకుండా ఇంగ్లీష్ కూడా అట్లనే నేర్పిస్తా. ఏ యాంగిల్లో చూసినా మైండ్ బ్లోయింగ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో ప్లెజెంట్ ఉండండి, కూల్ ఉండండి, టెన్షన్ పడకండి. సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎట్లొస్తుంది ఇంగ్లీష్, మరి ఎట్లొచ్చింది తెలుగు, లేదా మీ మదర్ టంగ్ ఇంకోటి అయితే ఎట్లొచ్చింది? అట్లనే వస్తుంది ఇంగ్లీష్. ఎట్లొచ్చింది ఒకసారి ఆలోచించండి. ఎట్లొచ్చిందో ఎక్కడన్నా ఒక రూల్, ఒక రెగ్యులేషన్, లేకపోతే ఒక కండిషన్, ఒక గ్రామర్, స్కూల్కి పోయిన తర్వాత మాటలు రాలేదు కదా, మాటలు వచ్చిన తర్వాత స్కూల్కి పోయినరు. అర్థం చేసుకోండి, ఫస్ట్ మాటలు వచ్చినాయి, తర్వాత స్కూల్కి పోయి గ్రామర్ ఏదో నేర్చుకున్నారు. అట్లనే ఇంగ్లీష్ రావాలి ఫస్ట్, తర్వాత గ్రామర్ నేర్చుకుందాం. ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి, మరి తెలుగు రావాలంటే ఏం చేసిండ్రో అదే చేయాలి. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టి పెరుగుతున్నప్పుడు ఏమైంది, అమ్మ నాన్నలు ఏ భాష మాట్లాడుతున్నారో, ఏ యాక్సెంట్ మాట్లాడుతున్నారో, ఏ స్లాంగ్ మాట్లాడుతున్నారో పిల్లలకు ఆ లాంగ్వేజ్ వచ్చింది. మీకు కూడా అట్లే వచ్చింది, నాకు కూడా అట్లే వచ్చింది. కానీ ఎట్లొచ్చింది, బ్రోకెన్గా వచ్చింది. చిన్న వర్డ్స్తో స్టార్ట్ అయింది. ఎట్లా, ఆకలి అయితే అన్నం, అమ్మ, నొప్పి అయితే దెబ్బ తగిలింది, అబ్బు అయ్యింది. ఇట్లాంటి చిన్న వర్డ్స్ ఉన్నాయి చూడు. దెబ్బ తగిలింది కూడా కాదు, దెబ్బ, నీళ్ళు, లాలా అంటుండ్రి. సో ఒక చిన్న వర్డ్స్తోని మనకు తెలుగు స్టార్ట్ అయ్యి తర్వాత దాన్ని సెంటెన్సెస్గా ఫామ్ చేసినాం. ఆ తర్వాత ప్రాపర్గా పెద్ద సెంటెన్స్లు, పెద్ద లాంగ్వేజ్లు, కొత్త వర్డ్స్ ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేసినాం. సేమ్ ఇంగ్లీష్ కూడా అట్లే చేయండి. అట్లే అంటే ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఏమంటా, హంగ్రీ అంట. నాకు దప్పిక అవుతుంది, ఏమంటా, థర్స్టీ అంట. నేను ఇంటికి వచ్చినా మా తమ్ముడు లేడు, నేను ఇంగ్లీష్లో అడగాలి, వేర్ ఈజ్ వంశీ అంట. లేదా నాకు ఎవరన్నా వచ్చి వేర్ ఈజ్ వంశీ అన్నారు అనుకోండి. నేను హంగ్రీ అంటేనే మీకు అర్థం కదా, ఓహో ఆకలి అవుతుందా, ఏమైనా కావాలా. థర్స్టీ అంటేనే ఎవరైనా వచ్చి నాకు గ్లాస్లో నీళ్ళు తెచ్చారా. వేర్ ఈజ్ వంశీ అంటే వంశీ బయట ఆడుకోవడానికే పోయింది అనుకోండి. వంశీ ప్లేయింగ్ అని మా అమ్మనో మా నాన్ననో లేదా నాకు ఎవరైనా అడిగితే నేనో చెప్పిన అనుకోండి, వంశీ ప్లేయింగ్. వాళ్ళకి అర్థం కదా. అంటే ఈ మూడిట్లో కూడా హంగ్రీ, థర్స్టీ, వంశీ ప్లేయింగ్, ఈ మూడు కూడా కంప్లీట్ సెంటెన్సెస్ కావు. దే ఆర్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ అండ్ దే ఆర్ నాట్ కరెక్ట్, దే ఆర్ ఇన్కరెక్ట్. అయినా కూడా వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా. సో ఫస్ట్ అట్లా వర్డ్స్తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు హంగ్రీ యాక్చువల్గా ఏమనాలి, ఐఎమ్ హంగ్రీ అనాలి, ఐఎమ్ థర్స్టీ అనాలి. వేర్ ఈజ్ వంశీ అంటే వంశీ ప్లేయింగ్ కాదు, వంశీ ఈజ్ ప్లేయింగ్ అనాలి. ఇవన్నీ ప్రాసెస్లో ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అంటే ఎట్లా తెలుస్తాయి, ఏం చేస్తే తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్వైవల్ ఇంగ్లీష్ కోసం ట్రై చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ కావాలంటే గ్రామర్ అవసరం లేదు. సో ద మిస్టేక్స్ వీడు ఏం మిస్టేక్స్ చేస్తామంటే, ఫస్ట్ గ్రామర్ నేర్చుకోవాలని పిచ్చి చేసుకుంటాం తెలుసా. పెద్ద బుక్స్, పెద్ద రూల్స్, ఒక్క రూల్ గుర్తుండదు, ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇన్ని రూల్స్ ఉంటాయి, ఇన్ని వర్డ్స్ ఉంటాయి. మనకు V1, V2, V3లా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫార్మ్స్లో ఎన్ని రకాలుగా మారుతాయి. రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి,
మనకు నాన్ రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి, ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి. సో ఇన్ని గుర్తుపెట్టుకొని ఇన్ని చేసి ఇంత చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం కంఫర్ట్ క్రియేట్ కావాలి కదా, మనకు ఒక లాంగ్వేజ్తోని ఒక ఫ్రెండ్షిప్ కావాలి కదా, ఆ తర్వాత ఇవన్నీ చేస్తాం. సో నేనేమంటున్నా, ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న వర్డ్స్ని కరెక్ట్ చేయాలి అనడం మన సెకండ్ లెవెల్. కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే ఓన్లీ వెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇది మనకు వందల మంది వేల మంది చెప్పిండ్రు కదా అని నేను చెప్పకుండా ఉండలేను కదా, నేను కూడా చెప్తున్నా. మీరు ఇంగ్లీష్లో ఆలోచించాలి. ఇంగ్లీష్లో ఆలోచించాలంటే ఏం చేయాలి? మన చుట్టూ ఎన్వైరన్మెంట్ని ఇంగ్లీష్ లాగా మార్చుకోవాలి. అంటే ఈ రోజు నుంచి, రైట్ నౌ, ఇప్పటి నుంచి ఇంగ్లీష్ ఎక్కువ చూడడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు క్రికెట్ ఐపీఎల్ వస్తే తెలుగు కామెంటరీ వినకండి, ఇంగ్లీష్ కామెంటరీ వినండి. ఇంగ్లీష్ షోస్ చూడండి, ఇంగ్లీష్ న్యూస్ చూడండి. ఎవరన్నా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వినడానికి ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు తెలుగు అట్లనే వచ్చింది. అమ్మ నాన్న మాట్లాడుతుంటే విని వచ్చింది, అన్నలు అక్కలు మాట్లాడుతుంటే విని వచ్చింది, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు మాట్లాడుతుంటే మన ఎన్వైరన్మెంట్లో తెలుగు ఉంది కాబట్టి తెలుగు వచ్చింది. దీన్నే మనం ఏమంటామంటే లాంగ్వేజ్ అక్విజిషన్ అంటాం. అంటే దిస్ ద మెథడ్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్. అంటే వింటూ నేర్చుకున్నాం. లిజనింగ్ స్కిల్స్ అంటారు కదా, లిజనింగ్ స్కిల్స్ వల్ల నేర్చుకున్నాం. మాట్లాడడం మెల్లగా స్టార్ట్ చేసినాం, విన్నది కన్జ్యూమ్ చేసుకొని దాన్ని మాట్లాడడం స్టార్ట్ చేసినాం. తర్వాత ఎవరో ఒకరు కరెక్షన్స్ చేస్తుంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గానే, ఓహో ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయాలంటే ఇట్లా మాట్లాడాలా, నాకు నీళ్లు కావాలి అనాలా, నీళ్లు అంటే సరిపోదు, నాకు నీళ్లు కావాలి, అమ్మ అన్నం పెట్టవా అనాలా. ఇట్లాంటివి మనం తెలుగులో నేర్చుకున్నాం. అట్లనే ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే వర్డ్స్ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంటాయి. ఈరోజు రేపో జరగదు, ప్రాసెస్లో జరుగుతుంది. ఒక 3-4 వీక్స్లో మీకు ఆలోచించకుండానే ఇంగ్లీష్లో వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఎట్లాంటివి ఆలోచించాలి ఇంగ్లీష్లో? ఎట్లాంటివి ఆలోచిస్తారు అంటే పెద్ద పెద్ద విషయాలు కాదు, పోయి గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో ప్రపోజ్ చేసేదో, మీ పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పి ఒప్పించేదో, లేకపోతే మీ డాడీతో మమ్మీతో చేసే ఆర్గ్యుమెంట్ కాదు. చిన్న చిన్న రేపు పొద్దున్న లేసి ఏం చేస్తారు మీరు, అది ఆలోచించండి. ఇప్పుడు రేపు పొద్దున్న లేసి నేను ఏం చేయాలనేది నేను ఇంగ్లీష్లో ఆలోచిస్తున్నాను అనుకోండి. ఏమంటే నేను ఐల్ వేకప్ at 8 o'clock in the morning, I'll brush, I'll take a shower, I'll go out, I have some work in the bank, I'll complete that, I'll have my lunch at 1 o'clock, I'll meet my friend Sachin in the evening, both of us will go for a movie, I'll come back, I'll have dinner with my parents and I'll sleep at 11 o'clock. అయిపోయింది కదా. ఒక 10 సెంటెన్సుల్లో రేపు ఏం చేస్తున్నా అయిపోయింది కదా. అట్లా చిన్న చిన్నవి ఆలోచించండి, చిన్న చిన్న పారాగ్రాఫ్స్, చిన్న చిన్న సెంటెన్సెస్. రేపు నా దినచర్య ఎట్లుంటుంది అనేది ఆలోచించండి. ఈరోజు నేను ఏమేమి చేసినా ఆలోచించండి, ఇంగ్లీష్లో ఆలోచించండి, అదే మాట్లాడడానికి ట్రై చేయండి. పెద్ద పెద్ద వొకాబులరీ, పెద్ద పెద్ద వర్డ్స్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అవసరం లేదు. చిన్న చిన్న ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్ బ్రేక్ చేసి ఆలోచించడానికి ట్రై చేయండి. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫాస్ట్గా మాట్లాడితే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనుకుంటారు. ఎవరు చెప్పిండ్రు? ఫాస్ట్గా మాట్లాడేటప్పుడు మన బ్రెయిన్ సపోర్ట్ చేయదు. మనం లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడతాం, మన బ్రెయిన్లో వర్డ్స్ అన్నీ ఫామ్ అవుతుంటాయి, అవి సెంటెన్సెస్గా ఫామ్ అవుతాయి. మనం ఫాస్ట్ మాట్లాడినప్పుడు మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయ్యి వర్డ్స్ని అక్యుములేట్ చేయలేక, వర్డ్స్ని మనకు ఇయ్యలేక అది ఇబ్బంది పడి మనం స్టక్ అయ్యేటట్టు చేస్తుంది. ఒక ఫ్లోలో మాట్లాడుతూ మనకు తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక అప్పుడు ఫిల్లర్స్ వస్తాయి మధ్యలో. ఫిల్లర్స్ అంటే ఏంటివి? యు నో వాట్ ఐ మీన్ ఈజ్, యు నో దట్, ఇట్లాంటివి వస్తాయి చూడు. అవన్నీగా నింపడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఫాస్ట్ మాట్లాడాలని అసలు ట్రై కూడా చేయకండి. ఇప్పుడు కాదు, లైఫ్ టైం కూడా ఫాస్ట్గా ఏదో ఒకటి మాట్లాడేసేయాలి. నాకు ఇంగ్లీష్ వచ్చని అందరూ అనుకోవాలి, ఇంగ్లీష్ రాదని అందరూ అనుకుంటారు. ఇంగ్లీష్ వచ్చని అందరూ అనుకోవాలంటే నిదానంగా స్లోగా మాట్లాడంటే మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇట్లా కాదు, స్లో అంటే మరీ స్లోగా కాదు, యావరేజ్ స్పీడ్లో, నార్మల్, అందరికి అర్థమయ్యేటట్టు. దీనికి ట్రిక్ ఏంటంటే ఏం చేయొచ్చు తెలుసా? మనం స్లోగా మాట్లాడాలంటే ఇంగ్లీష్, మీరు మాట్లాడే ప్రతి వర్డ్ మీకే వినపడేటట్టు మాట్లాడండి. అంటే ఏది కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్గా రాదు. ఒక్కొక్క వర్డ్ మీరు వింటూ ఉండండి. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా కదా, నాకు ఒక్కొక్కటి నాకు వినిపిస్తుంది. ఆ వినపడడానికి ఒక సర్టెన్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మెయింటైన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మన వర్డ్స్లో క్లారిటీ వస్తుంది. మనం ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో అది ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేస్తాం. చాలా ఎక్స్ప్రెసివ్ అనిపిస్తుంది. వినేటోళ్ళకు ఆహ్లాదకరంగా అంటారు కదా, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది, బ్యూటిఫుల్ అనిపిస్తుంది లాంగ్వేజ్.
సో ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా వినకండి, ఫాస్ట్ మాట్లాడకండి, స్లోగా నిదానంగా ప్రాపర్గా నార్మల్ స్పీడ్ యావరేజ్ స్పీడ్లో మాట్లాడడానికి ట్రై చేయండి. సో సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఫాస్ట్ మాట్లాడాలి. ఫస్ట్ మిస్టేక్ ఏంటి, ఫస్ట్ గ్రామర్ అంతా నేర్చుకోవాలి, అవసరం లేదు. ఫాస్ట్ మాట్లాడాలి, అవసరం లేదు. సింపుల్గా నీట్గా ఇట్లా మాట్లాడేసి సో అయిపోయింది కదా. తర్వాత ఎప్పుడైతే మనకు నార్మల్ సర్వైవల్ ఇంగ్లీష్ వచ్చేసిందో అప్పుడు గ్రామర్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మనము దాన్ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్గా మార్చవచ్చు. అప్పుడు మనం ఈడియమ్స్ నేర్చుకోవచ్చు, ఆ తర్వాత మనం ఫ్రేజెస్ నేర్చుకోవచ్చు, మనము వొకాబులరీ పెంచుకోవచ్చు, సినోనిమ్స్ నేర్చుకోవచ్చు, యాంటోనిమ్స్ నేర్చుకోవచ్చు. అప్పుడు మనము పద్ధతిగా ప్రాపర్గా గ్రామర్ ఏదేది ఎక్కడెక్కడ వస్తుందో మనకు అర్థమయ్యే స్టేజ్కి అప్పుడు వస్తాం మనం. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాదు, అరే ఇక్కడ ఎందుకు హ్యావ్ బీన్ వాడిండు, ఇక్కడ హ్యాడ్ బీన్ అన్నాడు, ఇక్కడ ఎందుకు మనకు పాస్ట్ పార్టిసిపుల్ వచ్చింది, ఇక్కడ ఎందుకు మనకు కంటిన్యూస్ టెన్స్ వచ్చింది, మనకు ప్రజెంట్ టెన్స్ రావాలి కదా, ఇక్కడ ఎందుకు పాస్ట్ వచ్చింది, ఇక్కడ V3 ఫామ్ ఎందుకు వాడిండు, అసలు V2నే వాడొచ్చు కదా, లేదా V1 వాడొచ్చు కదా, ఇదెందుకు ఇట్లుంది, ఇదెందుకు అట్లుంది అనేది ఏ కన్ఫ్యూజన్ లేకుండా ప్రతిదీ అర్థమయ్యే స్టేజ్లో మనం ఉంటాం. సో ఇట్లా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అండ్ ద ఫైనల్ స్టెప్ ఇస్, లాస్ట్ స్టెప్ ఏంటంటే మనం నేర్చుకునే ప్రాసెస్లో మనము కొన్ని ఫిక్స్డ్ ఫ్రేజెస్ ఉంటాయి, అవిటిని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కాలేజ్ పోతున్నారు అనుకోండి, కాలేజ్ పోయి మీరు కాలేజ్ డైరెక్టర్ని కలవాలి లేదా ప్రిన్సిపల్ని కలవాలి. వేర్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఛాంబర్, వేర్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఛాంబర్. వేర్ ఈజ్ అనేది ఒక ఫిక్స్డ్ ఫ్రేజ్, అది ప్రిన్సిపల్ ఛాంబర్కి అవసరం లేదు, దేనికైనా వాడచ్చు. వేర్ ఇస్ ద క్యాంటీన్, వేర్ ఈజ్ మై పెన్, వేర్ ఈజ్ మై పెన్సిల్. సో వేర్ ఈజ్ అనేది మనకు ఒక్కసారి అర్థమైపోయింది అనుకోండి, అంటే మనం సిచ్యువేషనల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంటే ఏదో మనము ఒక బుక్లో బై హార్ట్ చేసి సెంటెన్సెస్ కాదు, సిచ్యువేషన్. ఇప్పుడు కాలేజ్ పోయింది అనుకోండి, మీరు అడగాల్సి వస్తుంది కదా, ఆటోమేటిక్గా అడగాల్సి వస్తుంది కదా. ఇది మన స్టేట్ కాదనుకోండి, వేరే స్టేట్లో కాలేజ్ పోయిండ్రు, మీరు ప్రిన్సిపల్ని కలవాలి, వేర్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ ఛాంబర్ అని అడగాలి కదా. లేదా ఒక బ్యాంకు పోవాలనుకుంటున్నారు, ఆ బ్యాంక్ ఎక్కడుంది అని కనుక్కోవడానికి వేర్ ఈజ్ ద బ్యాంక్ అని అడగాలి కదా. ఇప్పుడు మీరు బ్యాంకుకి పోయినరు, మీకు ఒక విత్డ్రావల్ స్లిప్ కావాలి, మీరు డబ్బులు డ్రా చేయాలి అన్నప్పుడు కుడ్ యూ గివ్ మీ ఏ విత్డ్రావల్ స్లిప్ అడుగుతారు కదా. దాన్ని ఓన్లీ విత్డ్రావల్ స్లిప్కే వాడాలా, దేనికైనా వాడచ్చు కదా. సపోజ్ మీ దగ్గర పెన్ లేదు, కుడ్ యూ గివ్ మీ ఏ పెన్, కుడ్ యూ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో కుడ్ యూ అనేది మళ్ళీ ఒక ఫిక్స్డ్ ఫ్రేజ్ అనమాట. సో అట్లా చాలా ఫ్రేజెస్ ఉంటాయి కదా. ఐ వాంట్ అనేది ఒక ఫిక్స్డ్ ఫ్రేజ్ కదా. ఐ వాంట్ టు నో యువర్ నేమ్, ఐ వాంట్ పెన్, ఐ వాంట్ టు ప్రపోజ్ యూ, I want to see you, I want to have food, I want to go to Hyderabad, I want to go to college. సో అదొక ఫిక్స్డ్ ఫ్రేజ్. ఐ డోంట్ వాంట్, నాకు పోవాలని లేదు, ఐ డోంట్ వాంట్ అనేది అనదర్ ఫిక్స్డ్ ఫ్రేజ్. సో ఫిక్స్డ్ ఫ్రేజెస్ నేర్చుకుంటే ఏమైందంటే మనం తర్వాత ఏది ఫిల్ చేసినా ఆ మొత్తం సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. సో మనం ప్రతిసారి ఏం చేయాలంటే ఈ ఫిక్స్డ్ ఫ్రేజెస్ నేర్చుకోవాలి. అది ఎట్లా, సిచ్యువేషనల్గా. అంటే ఎక్కడికి పోతే అక్కడ సిచ్యువేషన్ పరంగా అక్కడ ఏమొస్తుంది. ఇప్పుడు వేర్ ఈజ్ అనేది లేదా ఐ వాంట్ అనేది, ఇప్పుడు ఐ వాంటెడ్ అంటలేం కదా, ఐ వాంట్ అంటున్నాం. సో ఐ వాంట్ అనాలి అనేది మనకు అర్థమైపోతుంది, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను నీ పేరు తెలుసుకోవచ్చు, ఐ వాంట్ టు నో యువర్ నేమ్. సో ఇట్లాంటివన్నీ మనకు ఆటోమేటిక్గా అర్థమవుతూ వస్తాయి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనము ఒక సర్వైవల్ ఇంగ్లీష్ మాట్లాడే స్టేజ్కి వచ్చేస్తాం. ఆ సర్వైవల్ ఇంగ్లీష్ మాట్లాడే స్టేజ్కి వచ్చిన తర్వాత మనం గ్రామర్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే ఫర్దర్ వీడియోస్లో కూడా మనం ఫస్ట్ ఆ సర్వైవల్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏమేమి సోర్సెస్ ఉంటాయి, ఎట్లా నేర్చుకోవచ్చు, అసలు ఎక్కడి నుంచి మనము లాంగ్వేజ్ని అర్థం చేసుకోవచ్చు. నేను ముందు చెప్పినట్టు మెథడ్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్, మనం విని ఎట్లయితే నేర్చుకున్నామో ఎన్ని సోర్సెస్తోని మనం ఆ లాంగ్వేజ్ వినొచ్చు అనేది మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక మనం సర్వైవల్ ఇంగ్లీష్ వచ్చినాక గ్రామర్ నేర్చుకుందాం, తర్వాత ఈడియమ్స్ నేర్చుకుందాం, తర్వాత మనం ఫ్రీక్వెంట్లీ మేడ్ మిస్టేక్స్ తగ్గించుకుందాం. ఆ తర్వాత మనం ప్రాపర్గా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఎలిమెంటరీ వర్డ్స్ని తీసేసి అక్కడ అడ్వాన్స్డ్ వర్డ్స్, బెటర్ వొకాబులరీ వాడడం, ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. సో ద ప్రాసెస్ ఎట్లుండాలంటే మనకు హాయిని ఇవ్వాలి కానీ మనకు ఒక ఇబ్బంది క్రియేట్ చేయరాదు కదా. మనం ఒక ప్రశాంతంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి కానీ అదేదో టార్చర్ లాగా, అదేదో పనిష్మెంట్ లాగా ఇంగ్లీష్ నేర్చుకోవద్దు కదా. సో నేనేమంటున్నా అంటే మనం అన్కంఫర్టబుల్ ఫీల్ కారాదు, అంటే మనకి ఈ ప్రాసెస్ ఒక డిస్కంఫర్ట్ ఇయ్యరాదు. ఇప్పుడే చూడండి నేను 2 వర్డ్స్ వాడిని ఇక్కడ, అన్కంఫర్టబుల్ ఫీల్ కారాదు, అది మనకు డిస్కంఫర్ట్ ఇయ్యరాదు. అంటే డిస్కంఫర్ట్ కరెక్టే, అన్కంఫర్టబుల్ కరెక్టే, కానీ డిస్కంఫర్టబుల్ అన్కంఫర్ట్ రెండు తప్పు. సో అన్కంఫర్టబుల్ వస్తుంది, డిస్కంఫర్ట్ వస్తుంది, ఇట్లాంటివి చాలా వర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇన్కరెక్ట్ అంటాం మనం, అంటే దాని తప్పు ఉంది అనుకోండి, దాన్ని ఇన్కరెక్ట్ అంటాం, అన్కరెక్ట్ అన్నాం. ఎక్కడ ఇన్ వస్తుంది, ఎక్కడ అన్ వస్తుంది, ఎక్కడ డిస్ వస్తుంది, ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. సో మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు మనం థర్స్టీ అన్నాం, తర్వాత హంగ్రీ అన్నాం,
తర్వాత వంశీ ఈస్ ప్లేయింగ్ అనకుండా వంశీ ప్లేయింగ్ అన్నాం. సో ఈ వర్డ్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్స్టీ అన్నాం కదా, థర్స్టీని మనము బెటర్గా చేయాలంటే, అంటే నేర్చుకుంటూ దాన్ని బెటర్ చేయాలంటే ఐఎమ్ ఫీలింగ్ థర్స్టీ, కెన్ యూ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో నేను థర్స్టీ ఫీల్ అవుతున్నా, నాకు గ్లాస్ ఆఫ్ వాటర్ ఇయ్యు అంటే ఈ సెంటెన్స్ కంప్లీట్ అయింది. థర్స్టీ అన్నదే మీనింగ్, కానీ కంప్లీట్ చేస్తే ఎంత ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఎంత హాయిని ఇస్తుంది అది. అట్లా ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, కెన్ వీ గో అవుట్ ఫర్ ఎ డిన్నర్. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, కెన్ వీ గో అవుట్ ఫర్ ఎ డిన్నర్. ఇప్పుడు వేర్ ఇస్ వంశీ అని అనుకో, వంశీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ద గార్డెన్. సో ఇక్కడ ఎంత లెందీ సెంటెన్స్ ఫామ్ అయింది. ఇక్కడ చూసిండ్రా, వంశీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్, సో వంశీ ఈజ్ వచ్చింది, ప్లేయింగ్ ఇంగ్ ఫామ్ వచ్చింది, క్రికెట్ విత్ వచ్చేసింది ఇక్కడ, విత్ హిస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏది ప్రిపోజిషన్, ఏది వర్బ్, ఏది అడ్జెక్టివ్, ఏది వర్బ్ అవసరమే లేదు. ఇక్కడ వంశీ ఈజ్ ప్లేయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ద గార్డెన్. హిస్ ఫ్రెండ్స్ అనేది ప్రొనౌన్ వచ్చింది, వంశీ నౌన్ వచ్చింది, విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ద గార్డెన్ వచ్చింది. సో ఇక్కడ ఏ రాకుండా ద వచ్చింది. సో ఎంత నేర్చుకుంటాం తెలుసా మనం. నేర్చుకోవాలనుకుంటే ప్రతి సెంటెన్స్లో మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది, అందుకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అవన్నీ కూడా నేర్చుకుందాం. ఏది నేర్చుకోకుండా అయితే కోర్స్ కంప్లీట్ కాదు, అన్నీ నేర్చుకుందాం. కానీ అస్సలు తొందరపడకండి, ప్రశాంతంగా నేర్చుకుందాం. ఎందుకంటే లైఫ్ టైం పనికొచ్చే ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. లైఫ్ టైం పనికొచ్చే ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు తొందరపడి ఏదో కంప్లీట్ అయిందని కాకుండా చాలా ప్రశాంతంగా నేర్చుకుందాం. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బై.